అమ్మ లేదు, నాన్న లేడు. ఆప్యాయంగా చూసుకునే నానమ్మ, పెదనాన్నే అతనికంతా లోకం. అమ్మ ప్రేమకు నొచ్చుకొని ఆ బిడ్డ ఓ అమ్మాయి ప్రేమను కోరుకున్నాడు. అదే అతను చేసిన పాపమైందా? హైదరాబాద్ శివారు అమీన్పూర్‌లో జరిగిన బీటెక్ విద్యార్థి సాయి హత్య ఉదంతం ఇప్పుడు అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. తల్లిదండ్రులు లేని అనాథ అని కూడా చూడకుండా ఆ కర్కోటకులు చేసిన పనికి ఒక నిండు ప్రాణం ఈరోజు గాల్లో కలిసిపోయిన పరిస్థితి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన సాయి జీవితం మొదటి నుంచి ఒక విషాదగాథే. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఆ తల్లి పేగుబంధం తెగిపోయిన కొన్నాళ్లకే తండ్రి కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో చిన్న వయసులోనే సాయి అనాథగా మారిపోయాడు. సాయిని వాళ్ళ నాన్నమ్మ, పెదనాన్నలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు సాయిని. కష్టపడి చదివించి బీటెక్ వరకు తీసుకొచ్చారు. కానీ విధికది కూడా నచ్చలేదు. సాయి తనతో 10వ తరగతిలో కలిసి చదివిన అమ్మాయి శ్రీజ అనే అమ్మాయిని ప్రేమించాడు. స్కూల్ ఫ్రెండ్షిప్ కాస్త అది ప్రేమగా మారింది. అయితే ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. కులం అడ్డొచ్చిందో లేక అహం అడ్డొచ్చిందో ఇక్కడ తెలియదు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు సాయిపై కక్ష పెంచుకున్నారు. గొడవలు జరిగాయి. చివరికి ఆ కక్ష కాస్త మారణ హోమంగా మారిపోయింది. పథకం ప్రకారం సాయిని తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీజ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సాయి ప్రేమించిన అమ్మాయి పేరెంట్స్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో కూడా ఫోన్ చేయించడం జరిగింది. సాయికి పెళ్లి గురించి మాట్లాడదాం, ఇంటికి రా అని కూడా పిలిపించారు. ఆ అమ్మాయి కూడా ఒక 5-6 నెలల నుంచి కూడా ఫోర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ అబ్బాయి 4 నెలల నుంచి కూడా మాట్లాడట్లేదని కూడా వాళ్ళ పెదనాన్న కూడా చెప్తున్నారు. అలాగే సాయి క్లాస్మేట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ దగ్గరగా ఉండే వాళ్ళు సాయిని చూస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. దాదాపుగా ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయితో మాట్లాడి కూడా దాదాపుగా 4 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా తను మాట్లాడలేదు. బట్ ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి రెగ్యులర్గా కూడా ఫోన్ చేస్తుంది. నన్ను పెళ్లి చేసుకో, మా ఇంట్లో వచ్చి మాట్లాడు అంటూ కూడా ఒకటే తనతో కాల్స్ మాట్లాడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది జరుగుతున్న డిస్కషన్లోనే వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అమ్మాయితో, ప్రేమించిన అమ్మాయితో సాయికి ఫోన్ చేయించి ఇంటికి పిలిపించి అతి దారుణంగా శ్రీజ తల్లి ఎవరైతే ఉందో అందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి ఈరోజు సాయిని కుటుంబ సభ్యులు చంపేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తల్లే అన్యాయంగా నెత్తి మీద బ్యాట్తో కొట్టి సాయిని చంపినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అడ్డొచ్చిన శ్రీజను కూడా కొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన ఎంతైనా కన్న బిడ్డ కాబట్టి ఆ అమ్మాయిని వెంటనే హాస్పిటల్కి కూడా చేర్పించడం జరిగింది. ఇదే నేపథ్యంలో సాయిని అక్కడే వదిలేశారు. శ్రీజ తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయి ఒక ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతూ కూడా ఈరోజు సాయి ప్రాణాలు తిన్న పరిస్థితి కనిపిస్తుంది.